హాయ్ ఫ్రెండ్స్, నేను గణేష్. వెల్కమ్ టు మీ ఫేవరెట్ ఛానల్ గణేష్ ఇన్సైట్స్. చాలామంది పేరెంట్స్ నాకు డాక్యుమెంట్స్ గురించి అడుగుతున్నారు. సో ఇవాళ ఈ వీడియో డాక్యుమెంట్స్ గురించి చాలా ఇంపార్టెంట్. ఏ పేరెంట్స్ అయితే క్లాస్ 1 అలాగే బాలవాటిక 1 ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా నేను చెప్పే ఈ 6 డాక్యుమెంట్స్ ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ లేనట్టయితే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ కోసం క్లాస్ 1 ఇంకా బాలవాటిక 1కి. సో ఈ 6 డాక్యుమెంట్స్ నేను ఏవైతే చెప్తున్నానో అవి లేకపోతే ఇమీడియట్గా మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇంకా మీకు 1 మంత్ టైం అయితే ఉంది. ఆ 1 మంత్ టైం లోపల ఈ డాక్యుమెంట్స్ని అప్లై చేసి పెట్టుకుంటే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. లేదంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీకు ఇబ్బందులు అయితే వస్తాయి. నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నా వీడియో అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. ముందుగా క్లాస్ 1 ఇంకా బాలవాటిక 1 ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. దానికి మీరు అప్లై చేయాలనుకుంటే ఖచ్చితంగా మీకు ఒక మొబైల్ నెంబర్ ఉండాలి, వర్కింగ్ మొబైల్ నెంబర్ ఉండాలి, అలాగే ఈమెయిల్ ఐడి అయితే ఖచ్చితంగా ఉండాలి. మీరు ఒకవేళ ఇంటర్నెట్ సెంటర్లో వెళ్ళి అప్లై చేయాలనుకుంటే మీ నంబరే ఇవ్వండి. ఎందుకంటే ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళు బై డిఫాల్ట్ వాళ్ళ నంబర్ వస్తే వాళ్ళకి ఏ నోటిఫికేషన్ వచ్చినా వాళ్ళ నంబర్కి వస్తుంది, మీకు తెలియకుండా పోతుంది. సో ఖచ్చితంగా ఆన్లైన్లో ఫిల్ చేసే వాళ్ళకి మొబైల్ నంబర్ ఇంకా ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసి బర్త్ సర్టిఫికేట్. మీ పాప లేదా బాబుది బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. లేనట్టయితే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఒక ఆథరైజ్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఇష్యూ చేసి ఉండాలి. ఒకవేళ మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉండి దాంట్లో నేమ్ కానీ లేక డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా మిస్టేక్ ఉన్నట్టయితే ఇమీడియట్గా వెళ్ళి కరెక్ట్ చేసుకోండి. ఎందుకంటే రాంగ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెట్టినా కూడా మీకు అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ బర్త్ సర్టిఫికేట్ని స్కాన్ చేసి పెట్టుకోండి. ఫార్మాట్ వచ్చేసి పీడిఎఫ్ లేకుంటే జేపీఈజీ. ఈ ఫార్మాట్లో స్కాన్ చేసి 256 కేబీలో ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఈ బర్త్ సర్టిఫికేట్ మీరు ఆన్లైన్లో అప్లైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, మీ పాప లేదా బాబుది లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసి పెట్టుకోండి. ఇది కూడా స్కాన్ చేసి పెట్టుకోండి. ఇది జేపీఈజీ ఆర్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. 256 కేబీలోనే ఉండాలి. సో ఖచ్చితంగా ఇవి కూడా రెండింటిని స్కాన్ చేసి పెట్టుకోండి. అప్లికేషన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసి బీపీఎల్ సర్టిఫికేట్ లేదా వైట్ రేషన్ కార్డ్. ఎవరైతే మీ పిల్లల్ని కేవీ స్కూల్లో ఫ్రీగా వితౌట్ ఎనీ ఫీజ్ జాయిన్ చేయాలనుకుంటే మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీకి చెందిన వారైతే మీకు ఖచ్చితంగా బీపీఎల్ సర్టిఫికేట్ ఉండాలి. బీపీఎల్ సర్టిఫికేట్కి ఎవరికి ఇస్తారంటే ఎవరైతే వాళ్ళ ఆదాయం 3.5 లక్షల కంటే తక్కువ ఉండి వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఓబీసీకి చెందిన వారై ఉంటే వాళ్ళకి ఈ బీపీఎల్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. కొన్ని రాష్ట్రాల్లో రేషన్ కార్డ్, తెల్ల రేషన్ కార్డ్ని కూడా బీపీఎల్ సర్టిఫికేట్ కింద పరిగణిస్తారు. సో ఈ రెండు లేకపోయినట్టయితే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. వైట్ రేషన్ కార్డులో ఖచ్చితంగా మదర్ ఫాదర్ కిడ్ పేరు అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఇది థర్డ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఫోర్త్ డాక్యుమెంట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్, అంటే ఎవరైతే ఓసీ ఆర్ మైనారిటీ ఉంటారో వాళ్ళ ఆదాయం 8 లక్షల కంటే తక్కువ ఉన్నట్టయితే వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఈ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఓసీ ఇంకా మైనారిటీ కూడా ఆర్టీఈ కోటాలో అప్లై చేసుకోవచ్చు. అయితే బీపీఎల్ కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నవారు ఖచ్చితంగా స్కూల్కి 5 కిలోమీటర్ దూరంలో ఉండాలి. సిటీ అయితే, డిస్టిక్లో అయితే 8 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. ఇది ఓన్లీ ఆర్టీఈ కోటాలో అప్లై చేయాలనుకుంటేనే. లేదంటే మీ డిస్టెన్స్ ఎక్కువ ఉన్నా ఏమీ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ అంటారు, సార్ మా ఇల్లు చాలా దూరం ఉంది. మీ ఇల్లు దూరం ఉన్నా పర్వాలేదు, మీరు ఆర్టీఈ కోటా కోసం అప్లై చేస్తేనే డిస్టెన్స్ పరిగణిస్తారు, లేకుంటే డిస్టెన్స్ని చూడరు. సో ఆర్టీఈ కోటా కిందకి అయితేనే 5 and 8 కిలోమీటర్స్ వర్తిస్తాయి. లేకుంటే నార్మల్గా మీరు అప్లై చేసుకోవచ్చు, దానికి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి అడ్రస్ ప్రూఫ్. సో ఖచ్చితంగా పేరెంట్స్ పైన అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. సో అడ్రస్ ప్రూఫ్కి ఏ డాక్యుమెంట్స్ వ్యాలిడో నా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. సో అడ్రస్ ప్రూఫ్
ఏంటంటే చాలామంది పేరెంట్స్ నన్ను అడుగుతుంటారు, సార్ నేను వరంగల్లో ఉంటాను హైదరాబాద్లో అప్లై చేయొచ్చా, లేకుంటే హైదరాబాద్లో ఉంటాను వరంగల్లో అప్లై చేయొచ్చా, లేకుంటే కాకినాడలో ఉంటాను విజయవాడలో అప్లై చేయొచ్చా. మీరు ఎక్కడున్నా అప్లై చేయొచ్చండి. కానీ అడ్రస్ ప్రూఫ్ మీరు ఎక్కడైతే ఏ స్కూల్కి అయితే ఏ బ్రాంచ్లో అప్లై చేస్తున్నారో దానికి సరౌండింగ్స్లోనే ఉండాలి. అంటే హైదరాబాద్లో అప్లై చేస్తున్నారు కానీ మీరు ఉండేది వరంగల్లో, కానీ హైదరాబాద్ అడ్రస్ ప్రూఫే చూపించాల్సి ఉంటుంది. అప్లికేషన్లో అదే అడ్రస్ వేయాలి. మీరు తప్పిదారిగా వరంగల్ అడ్రస్ వేసి హైదరాబాద్కి అప్లై చేస్తే మీ ఫామ్ రిజెక్ట్ అవుతుంది. అలాగే మీరు హైదరాబాద్లో ఉండి వరంగల్లో అప్లై చేయాలన్నా వరంగల్ అడ్రస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇది ప్రతి రాష్ట్రానికి అంత. కాకినాడలో ఉండి విజయవాడలో అప్లై చేయాలన్నా విజయవాడ అడ్రస్సే ఉండాల్సి ఉంటుంది. మీరు వేరే అడ్రస్ పెట్టినట్లయితే ఫామ్ యాక్సెప్ట్ కూడా చేయదు. నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి మెయిన్గా స్టేట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళ కిడ్ని కేవీ స్కూల్లో వేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా కావాలి. ఇది నార్మల్ పబ్లిక్కి కాదండి, స్టేట్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉండాలి. ఎవరైతే స్టేట్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే దాన్ని కూడా మీరు ట్రాన్స్ఫర్ ఎన్నిసార్లు అయిందో అప్లికేషన్లో వేయాల్సి ఉంటుంది. అయితే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కాకుండా ఇంకో ఫార్మాట్ ఉంటుంది, ఆ ఫార్మాట్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫార్మాట్ కావాలనుకుంటే మీరు నాకు కమెంట్ పెట్టినట్టయితే ఆ ఫార్మాట్ని మీకు నేను పంపిస్తాను. సో ఇది మెయిన్గా కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. ఒకటి మొబైల్ నెంబర్, ఒకటి మీ పాప లేదా బాబుది బర్త్ సర్టిఫికేట్, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలాగే బీపీఎల్ సర్టిఫికేట్, అలాగే అడ్రస్ ప్రూఫ్, ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఈ ఇంపార్టెంట్ 6 డాక్యుమెంట్స్ ఉన్నట్టయితే క్లాస్ 1 ఇంకా బాల్ వాటిక 1కి ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ మీకు రెడీగా ఉన్నట్టయితే ఎప్పుడైతే మార్చిలో నోటిఫికేషన్ వస్తుందో ఇమీడియట్గా మీరు అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మరిన్ని ఇలాంటి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. అంతవరకు బీ సేఫ్, బీ హెల్దీ. జై హింద్.